హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మొన్న మీకు అందరికీ పెంచలకోనలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ షేర్ చేశాను కదా. సో అక్కడే ఉన్నటువంటి రాజరాజేశ్వరి టెంపుల్ కూడా మీ అందరికీ షేర్ చేద్దామనేసి ఈ వీడియో తీయడం జరిగింది. లోపలికి రాగానే మనకి ఒక అద్భుతమైనటువంటి రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. సో ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. కాకపోతే మధ్యాహ్నం 2 గంటలు అవడంతో కింద కాళ్ళు మండిపోతూ ఉన్నాయి. చెప్పులు వేసుకొని రాకుండా వచ్చేసాము. సో అందుకే కాళ్ళు అయితే మండిపోతూ ఉన్నాయి. చెట్ల నీడలోనే బాగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వ్యూ. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి. మీ యొక్క పెద్ద మనసుతో ఈ యొక్క చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే ఇక్కడే లోపలే, ఈ ఆశ్రమం లోపలనే గోశాల ఉన్నాయి. అలాగే అక్కడక్కడ దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. శివ పార్వతులేమో ఈ దంపతులని పెంచాలి. టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు మనకి భరతమాత దర్శనమిస్తారనమాట. సో ఇక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డిజైను, పెయింటింగ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉందండి. సో ఇదైతే లోపలికి వెళ్ళే ముఖద్వారం అన్నమాట. ఇక్కడ గన్నేరు చెట్టు ఉందండి. చాలా ప్రదేశాల్లో చూసిన ఎల్లో కలర్ గన్నేరు పూలు ఉన్నాయి. ఇక్కడైతే మనకు ఆరెంజ్ కలర్ గన్నేరు పూలు ఉన్నాయి అన్నమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి టెంపుల్లోకి. ఇక్కడికి వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకు లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి, అలాగే తాగడానికి కుళాయిలు, అలాగే ఫిల్టర్ వాటర్ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేస్తే ఇంక మనకు నవగ్రహాలని మనం దర్శించుకోవచ్చు రైట్ సైడ్. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ గణపతి దర్శనమిస్తారనమాట. ఈ టెంపుల్కి ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు కింద నాగదేవతలు ఉన్నారు. నాగదేవతలు దర్శనమిస్తారు. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే సాయిబాబా, అలాగే మళ్ళీ గణపతి మనకు దర్శనమిస్తారు. సో ఇక్కడ నుంచి ఇంకా ఈ మెట్లపై నుంచి లోపలికైతే వెళ్ళాలి. లోపలైతే కెమెరా అలౌ లేదండి. ఒకసారి మనం ముందర నుంచి ఈ గుడి యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఈ గుడి యొక్క ఫ్రంట్ వ్యూ చాలా అంటే చాలా బాగుందండి. సో ఈ స్టెప్స్ వరకే మనకు కెమెరా అలౌ ఉంది, లోపల అలౌ లేదు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి అని అనుకునే వారి కోసం ఇక్కడ ఒక వనం లాంటి వనం ఉందన్నమాట. అక్కడ చెట్లు అంతా చాలా బాగుంది. అలాగే అమ్మవారి ఒక పెద్ద స్టాచ్యూ ఉందన్నమాట. అది ఇంకా చాలా అంటే చాలా అందంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియండి ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం ఒకసారి అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళేసి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడైతే ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇట్లు మీ శివ.